ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలుపుదల చేయాలని సంబంధిత కంటెంట్ సహా యూఆర్ఎల్ ను కూడా తక్షణమే తొలగించాలి అని బెంగళూరు స్థానిక కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారాన్ని సహించబోము అని జడ్జి వ్యాఖ్యానించారు. నిజ నిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లుగా పేర్కొంది. ఈలోగా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు అన్నారు. తెలంగాణలోని కోడె చెరువును పవన్ కళ్యాణ్ ఆక్రమించుకున్నారు అంటూ ఇటీవల పెద్ద ఎత్తున వివాదం అయితే తెర మీదకి వచ్చిన విషయం అయితే తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు, కామెంట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ నెల 2న తెలంగాణలో పర్యటించేందుకు సభ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించిన ధర్మిల అయితే ఉంది. ఆయనకు తెలంగాణకు వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశారు అంటూ జనసేన వర్గాలు కూడా ఎదురుదాడికి దిగాయి. ఇక నాటి ప్రెస్ మీట్ లోనే స్పందించిన పవన్, కోడే చెరువు తాను ఆక్రమించినట్టు అనుకుంటే నిబంధనల ప్రకారం ప్రభుత్వం వ్యవహరించవచ్చు అని, ఆక్రమణ అయితే దానిని తానే స్వయంగా ప్రభుత్వానికి అప్పగిస్తాను అని కూడా ప్రకటించారు. ఈ వ్యవహారం అప్పటితో ఆగిపోయింది అని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం మౌనంగా పాటించిన సోషల్ మీడియాలో పవన్ ను టార్గెట్ చేస్తూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అని జనసేన ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే జనసేన తరపున బెంగళూరు స్థానిక కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కేసును పునర్పరిశీలనలో తాము వెళ్లడం లేదు అని, ఒక ఉప ముఖ్యమంత్రి, ప్రామినెంట్ లీడర్, నటుడు విషయంలోని జరుగుతున్న ప్రచారానికి మాత్రమే వ్యతిరేకమని పేర్కొంటూ ఇలాంటి ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని న్యాయాధికారి ఆదేశాలను జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా నిరాధారణమైన ఆరోపణలతో సాగుతున్న కంటెంట్ ను నిలిపివేయాలని అన్నారు. కాగా జనసేన పార్టీ నాయకులు తెలంగాణలో జరిగిన విషయంపై బెంగళూరులో ఫిర్యాదు చేయడం, అక్కడ కోర్టులోని పిటిషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భూముల కోణంలోనే కాకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారంగా ఆ కోణంలోనే కేసులను కూడా దాఖలు చేసినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియా కేసులను దేశంలోని ఎక్కడ కోర్టులో అయినా వేసుకునే వెసులుబాటు అనేది ఉంటుందని గత ఏడాది సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు.